హాయ్ అండి. రండి విసిరి పొడి చూపిస్తాను. ముందు కూడా చూపించాను కానీ చాలామంది నాకు మెసేజ్ పెట్టారనమాట చూపించమని. అందుకే మళ్ళీ ఇవాళ విసిరి పొడి చూపించాను. ఇక చూడండి, నేను అరకిలో విసిరికాయలు తీసుకున్నాను. ఇక శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టాను. కొంచెం కరివేపాకు, పిడికెడు కరివేపాకు కూడా కడిగేసి ఇక ఎండలో శుభ్రంగా ఎండాను. ఒక అరగంట సేపు ఎండబెట్టేసాను ఎండలో. ఇక పొడిగా ఎండిపోయిన తర్వాత నేను శుభ్రంగా కోరేసాను. కోరి ముద్ద అంటే చెక్కులా కోరాను అనమాట. మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇగో కోరేసిన తర్వాత ఇంత నూనె వేసాను. నూనెలో ఇంత ఇంగు వేసాను. ఇప్పుడు విసిరి అంతా చూపించాను కదా, కోరేసి ఆ విసిరి పొడి అంతా ఇక నూనె మరిగితే ఇంగు నూనె ఇంగు ముక్క ఉంటే పొంగించేసి తర్వాత ఇగో చూడండి విసిరి చూపించాను కదా, ఇగో ఇది శుభ్రంగా వేసి బాగా సిమ్లో వేచాలండి. ఆ నీరంతా పోయిన వరకు వేచాలి. లేదు అంటే మీరు విసిరి చెక్కేసి ఒక అరగంట ఎండబెట్టేసుకోవచ్చు. అంటే ఎండలో కాదు, రూమ్లోనే ఎండబెట్టవచ్చు. నేను కాయ కొంచెం కడిగి ఎండబెట్టి సిమ్లో ఇలా వేచుతాను. పొడిగా అయ్యేటట్టుగా వేచుతాను. చూడండి, సిమ్లో మంచిగా ఇది వేగుతూ ఉంటుంది కదా. రండి ఇంకో సైడు దీంట్లో వేసి మసాలాలు వేద్దాం. ఏమేమి వేద్దాం? ఫస్ట్ ఒక చెంచాడు ధనియాలు వేసాను. ఇగో పెద్ద చెంచాడు ధనియాలు. ఇగో కొన్ని మిరియాలు, మెంతులు, కొన్ని మెంతులు కొంచెమే అరకిలోకి, కొలత ఏం అక్కర్లేదు, అజ్జా వేసుకోండి. మిరియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు. ఇంత మినపప్పు కూడా వేయాలి. ఒక చెంచాడు వేసి ధనియాలు ఎంతో, మినపప్పు అంతా, మిగతా అన్నీ కొంచెం కొంచెం. చూసారు కదా, ఇలా వేసి పిడికిడి కరివేపాకు నేనేమో కడిగి ఎండబెట్టుకున్నాను కదా, అంటే కొంచెం నీరు పోయిన దాకా ఉంచాను. ఒక 15 దాకా వేసాను. ఎండి మిరపకాయలు 15-18 ఎండి మిరపకాయలు వేసానండి. ఎందుకంటే విసిరికాయ కదా, చెప్పబడిపోతుంది. 18-20 వేసాను. ఇగో చూడండి, బాగాను కారం ఉండాలి, ఎందుకంటే విసిరికాయ చెప్పబడిపోతుంది. వేసాను ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, మినపప్పు, ఓ 18-20 ఎండి మిరపకాయలు, పిడికిడి కరివేపాకు. అది అక్కడ వేగుతున్నది. ఇగో ఇక్కడ ఇటేమో విసిరి వేచుతున్నాను. సిమ్లో ఎర్రగా వేగుతూనే ఉంటుంది. అది కలర్ మారిన దాకా వేచుతాను. అది ఆ తర్వాత ఒక్క విసిరికాయ అంత చింతపండు, శుభ్రంగా చింతపండు తడపకండి, శుభ్రంగా రేచులు అవి తీసేసి తడిపారనుకోండి ఎండబెట్టాలి, అప్పుడే వేయాలి. ఇంట్లో తడి ఏమన్నీ వేరేగా తడి వేయొద్దు. చిన్న విసిరికాయ అంతా చింతపండు వేసాను, అది కూడా వేచేసాను. ఇగో వేచేసి మిక్సీలో వేసాను. కొంచెం పసుపు, ఇందులోనే కొంచెం ఉప్పు. అటు విసిరి పొడి అది వేగుతూ ఉండాలి సిమ్లోనే ఎర్రగాను. ఈ లోపు ఈ పొడి పట్టేస్తాను. ఇక ఇది అలా వేగుతుంది, ఆ నీరంతా పోతుంది, టైం పడుతుంది. కొంచెం సిమ్లోనే వేచండి, ఆయిల్ వద్దు, మాడిపోతుంది. చక్కగా ఇలా వేగి పొడిగా వచ్చేస్తుంది. ఎక్కువ గంటలు ఏం పట్టదు మీకు. ఇక పొడి కొట్టేసాను, పసుపు ఉప్పు వేసేసాను కదా, పొడి కొట్టేసాను. చూసారు కదా, ఇప్పుడు అది కలర్ పొడిగా వచ్చింది కదా, వేగింది, కలర్ మారింది. ఇప్పుడు ఈ పొడి అందులో కలిపేసి ఇంకొక 10-15 నిమిషాలు మళ్ళీ వేచుదాం. ఇందులో ఏమైనా పచ్చి ఉన్నా, అందులో ఏమైనా పచ్చి ఉన్నా అన్నీ ఇగో ఇలా పొడిగా వస్తుంది. ఇంకొంచెం వేచాలి, బాగా పొడి కరివేపాకు పొడిలాగా వేచేయాలి. మనం కరివేపాకు పొడి ఎలా వస్తుంది అలా వేచుదాం. ఒక 15-20 నిమిషాలు మళ్ళీ వేచుదాం ఈ పొడి ఇది కలిపి. అప్పుడు మనం సేమ్ కంది పొడి, కరివేపాకు పొడి వీటిలాగే వస్తుంది. చూసారు కదా, ఇలా వేగాలి. ఇక వేచాను కదా, ఇలా చక్కగా పొడి వస్తుంది. వేడి అన్నంలో ఇంత వేసి
ఇంత నెయ్యి వేసుకుని తినండి. ఫస్ట్ ముద్ద చాలా రుచిగా ఉంటుంది.